వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అస్సాంలో ఈ మధ్యకాలంలో మ్యాజిక్ జరుగుతోంది. ఇటు క్రైస్తవం నుంచి హైందవ ధర్మంలోకి వాళ్ళ తప్పులను తెలుసుకొని తిరిగి గర్వాపాసిలు అవుతున్నారు. మరొక పక్క నుంచి ఇస్లాం నుంచి ముఖ్యంగా యువతులు ఇస్లాంలోని కొన్ని ఏవైతే త్రిబుల్ తలాక్ కానీ మరికొన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళకు నచ్చక వాళ్ళు ఇస్లాం నుంచి బయటకు వచ్చి హిందూ యువతులుగా మారి వాళ్ళ పేర్లను మార్చుకొని హిందూ యువకులను పెళ్లి చేసుకుంటున్నారు. ఒకసారి మా వాళ్ళ స్క్రీన్ మీద కూడా వేస్తారు, ఈ వీడియో చూడొచ్చు. पूरा खाओ मन खुल के दिल खुल के खाओ दादा क्यों ये कहाँ परिचय किया पूरा खाओ मन खुल के दिल खुल के खाओ दादा क्यों ये कहाँ परिचय किया సో వీడియో చూశారు కదా, ఇది అస్సాంలో జరిగింది. హిందూ బోడో యువకుడిని ఒక ముస్లిం యువతి ప్రేమించిన తర్వాత స్వచ్ఛందంగా సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి తన పేరుని సబీనాగా మార్చుకొని గర్వాపసి అయింది. తన పేరును సబీనాగా మార్చుకున్న తర్వాత హిందూ బోడో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో ఒక పెద్ద ఆయన, మీకు ఇందాక స్క్రీన్ మీద చూశారు కదా వీడియో, దగ్గరుండి వాళ్ళ వివాహం జరిపించాడు. సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాళ్ళే గర్వాపసీలు అవ్వడం, పేర్లు మార్చుకోవడం అనేది శుభ పరిణామం అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఏంటంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.